ఒకరోజు అన్నం లేదు, 3 అయింది, ఆకలి అవుతుంది, తిరిగి వచ్చాను. పర్లేదులే, నీ సేవలో ఒకరోజు కడుపు మార్చుకునే అవకాశం దక్కింది, నాకు కూడా చెప్పుకోవడానికి సాక్ష్యం అనుకొని పండుకున్నా. బాగా ఆకలి ఎక్కువైతే తలనొప్పి వచ్చింది. ఆ కండిషన్లో నేనుంటే ఒక తమ్ముడు వచ్చాడు. అన్న సెంటర్కి పోదాం, టీ తాగుదాం అన్నాడు. ఆ టీ కోసం ఇప్పుడు ఆడదాకా పోయి రావాలా, వద్దులే నాయన అని, వెళ్దా నువ్వు తాగిరా నాయన అన్నారా అన్న. కొత్తగా వస్తున్నాడు, ముస్లిం సోదరుడు, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతాడేమో, తలనొప్పి పడుతుంది. పోయా, ఆత్మ కోసం, ఆకలి కోసం కాదు, ఆత్మ కోసం పోయా. కూర్చోబెట్టి టీ చెప్పట్లా, ఓ తప్పం ఏదో రకరకాలు చెప్పాడు, 4-5 రకాలు. తమ్ముడు నువ్వు టీ అన్నావు, ఇవన్నీ ఏంది? నా ఫీలింగ్ ఏంది, నా దగ్గర డబ్బులు లేవు. దేవునికి స్తోత్రం, ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ? అందుకని అంటే తిన్నట్టే పోజిస్తున్నా, ఆ లోపల కావాలి. ఆ తమ్ముడు అన్న తిన్నాను, ఆర్డర్ చేశాను అన్న, తినకపోతే బాధపడతాను. భలేవాడి తమ్ముడు, ఏంది అన్న, నువ్వు మనీ గురించి ఆలోచించొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను ఆల్రెడీ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అన్న. ఆ తమ్ముడు, నేను నీకు తినిపించాలి, నువ్వు నాకు తినిపించడం నా ఏందన్నా, చేయకూడదా తమ్ముడుగా, నేను నీకు చేయకూడదా అన్నాడు. ఇంకెక్కువ ఫీల్ అయ్యేటట్టున్నాడు. వద్దునాన్న, మళ్ళీ నీ ఆత్మ భంగపడిద్ది, వద్దునైనా తింటానని. అయినా నాకు ఎందుకు ఇట్లా ఆలోచన వచ్చింది, ఎప్పుడు చేయలేదు కదా నువ్వు అన్నా. అప్పుడు ఆ తమ్ముడు చెప్తున్నాను, నేను తిని పండుకున్నాను అన్న, చెట్టు కింద మంచం వేసుకొని పండుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నువ్వు వెళ్ళి నా దాసుని హోటల్కి తీసుకుని వెళ్ళు, తినిపించు అని. చూడు, వాడు ఆకలితో ఉన్నాడు, పోరా బాబు పో. వాడు ఆకలితో ఉన్నాడు, పో. వాడు ఆకలి కొండలేడు. ఓ తప్పేమో కానీ ఈ కన్నీళ్ళు అందులో పడతాయి. మా అమ్మకి తెలియదయ్యా నాకు ఆకలిగా ఉందని, మా నాన్నకి తెలియదయ్యా నాకు ఆకలి అవుతుందని, నా భార్యకు కూడా అర్థం కాదు. కానీ నా ఆకలి నువ్వు గుర్తించావు. నువ్వు కనబడవు, అన్ని చూస్తానే ఉంటావు, నువ్వు కనబడవు.